వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. ఈ ఉదయకాలపు దేవుని వాక్య దర్శనం కొరకు ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్య దర్శనం కొరకు మరొకసారి మన జీవితాల్లో దేవుడు కరుణా సంపన్నుడు, కనికరపూర్ణుడు, మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని త్రోసివేసేవాడు అంతకన్నా కాదు. దేవుడు మన జీవితాలను నిర్మించినవాడు, సాతాను మన జీవితాలను పడగొట్టినవాడు, దేవుడు ప్రేమతో మరలా మనల్ని కట్టేవాడు. ఈ వచనం ఆ విషయాలను మనకి జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మనకు కలగజేసే 4 గొప్ప తలంపులు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది, గాడ్ విల్ వాచ్ యూ. దేవుడు నిన్ను గమనిస్తున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు. ఆయన మనల్ని దృష్టించేవాడు, మనల్ని చూస్తున్న దేవుడుగా దేవుని వాక్యంలో అనేక పర్యాయాలు రాయబడతా వచ్చింది. ఆగరు జీవితంలో ఆగరు దేవునికి పెట్టిన పేరు చూచుతున్న దేవుడువు అని పేరు పెట్టింది. నిర్గమాకాండం 2వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. హాగర్ని, ఇశ్రాయేల్ని, అబ్రహాంని, అనేక మంది దైవభక్తులను చూచినట్లుగా దేవుడు మన జీవితాలను కూడా దృష్టించేవాడు. ఆయన కునుకుడు, నిద్రపోవుడు. రెండో విషయం, గాడ్ విల్ బ్రింగ్ యూ బ్యాక్. దేవుడు నిన్ను తిరిగి తీసుకొని రాగలడు. మనం దేవుని సన్నిధిలో నుండి ఒకవేళ తొలగిపోతే, ఒకవేళ దేవుని సన్నిధిలో నుండి వక్ర మార్గంలోనికి తప్పిపోతే, చిన్న కుమారుని వలె మరలా దేవుడు తన సన్నిధికి తీసుకొని రాగలడు. అందుకే 6వ చరణంలో ఈ దేశమునకు మరలా తీసుకొని వచ్చి పరిశుద్ధతలో కానీ, పవిత్రతలో కానీ, ప్రేమలో కానీ, సహవాసములో కానీ తొలగిపోతే దేవుడిస్తున్న అభయం ఆయన మరలా మనల్ని తీసుకొని రాగలడు. హీ విల్ బ్రింగ్ యూ బ్యాక్. మూడవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. గాడ్ విల్ బిల్డ్ యూ అగైన్. దేవుడు మరలా మనల్ని నిర్మించగలడు. దేవుని వాక్యంలో పడగొట్టక నేను వారిని కట్టెదను. ఐ విల్ బిల్డ్ దెమ్ అప్, నాట్ టీయర్ దెమ్ అప్. ఆయన మనల్ని చింపేవాడు కాదు, చిందరవందర చేసేవాడు కాదు, ఆయన మనల్ని పడగొట్టేవాడు కాదు. సాతాను ఇవన్నీ చేసినప్పటికీ దేవుడు మరలా మన జీవితాలను నిర్మించేవాడు, కట్టేవాడు అని వాక్యంలో రాయబడతా వచ్చింది. 4వ సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 6వ చరణంలో పెళ్ళగింపక వారిని నాటెదను. దేవుడు మనల్ని నాటేవాడు. మన జీవితాల్లో దేవుళ్ళలో నుండి సంపూర్ణంగా, సమూలంగా బయటికి పెరిగివేయాలని సాతాను ఆలోచించినప్పటికీ దేవుడు మరలా మనల్ని తనకు సమీపంగా, తనలోనే, తన మందిరములోనే మనల్ని నాటి పోషించేవాడు. అందుకే మనము దేవుని వ్యవసాయమై ఉన్నాము అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని దేవుని యందు వేరుపారి స్థిరపరచుకోండి. దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, మరొకసారి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. మమ్మల్ని ప్రేమించేవాడివి, మమ్మల్ని దృష్టించేవాడివి, మమ్మల్ని మరలా మా స్థలంలోనికి తీసుకుని వచ్చేవాడివి, మమ్మల్ని పెళ్ళగింపగా నాటేవాడివి, పడగొట్టక కట్టేవాడు అని నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. మా జీవితాలను మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.